6,00,000 విషయంలో తిరుపతి మీద నింద వేయాలని చూసిన వల్లి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. మరి రామరాజు అసలు ఏం షాక్ ఇచ్చాడు, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ వీడియోను అయితే వివరించిపోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ వల్లి చెంప పగలగొడుతుంది. ఇక ప్రేమ అయితే అలా వల్లి చెంప పగలగొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు తప్పకుండా మేము కలుస్తామని చెప్పేసి ఇంకెక్కడ చూస్తే ప్రేమ కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది. తిరుపతి పుట్టినరోజు నాడు తిరుపతిని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపేసి తిరుపతి మీద దొంగతనం నేరం వేసి ఇక ఇంట్లో పెద్ద రచ్చ చేసి కుటుంబాన్ని ప్రశాంతత లేకుండా చెయ్యాలని చెప్పేసి మరో ప్లాన్ అయితే చేసుకుంటుంది వల్లి భద్రావతితో కలిపి. భద్రావతిని 6,00,000 రూపాయలు విలువ చేసి ఒక బంగారపు చైన్ తన తమ్ముడికి ఇవ్వమని చెప్తుంది. దాంతో భద్రావతి ఇదేదో పెద్ద ప్లానే వేస్తుంది, నా కుటుంబం అంతా మళ్ళీ నా దగ్గరికి చేరిపోతుందని చెప్పేసి హ్యాపీగా నువ్వు చెప్పినట్టే చేస్తానని భద్రావతి ఒప్పుకుంటుంది. ఇంకలా ఇక పుట్టినరోజు నాడు 6,00,000 రూపాయల చైన్ తీసుకొచ్చి తమ్ముడు మెడలో వేస్తుంది. ఇంకా ఆ చైన్ అందరికీ చూపించుకుంటూ ఉంటాడు తిరుపతి. అందరూ హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఉండగానే ఏంటి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు, నాలో ఒక స్పెషల్ ఉంది, ఈరోజు మీరెవ్వరూ గమనించడం లేదేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంట్రా స్పెషల్ ఏముంది అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవును ఏంట్రా స్పెషల్, నేను వచ్చిన దగ్గర నుంచే చూస్తున్నాను, ఓ తెగ మెలికలు తిరిగిపోతున్నాం, ఏంటా స్పెషల్ అని చెప్పేసి ఇక రామరాజు అడుగుతూ ఉంటాడు. పో బావా, మీరెవ్వరూ కూడా నన్ను పూర్తిగా గమనించలేదు, నేను హట్ అయ్యాను, మీ అందరి మీద కోపగించుకున్నాను, బొంగమూతి పెట్టుకున్నాను అంటే కాసేపు కామెడీ చేస్తాడు. ఒరే ఒక్కటిచ్చాననుకో కింద పడతావు. అయ్యో బావా ఈరోజు నా పుట్టినరోజు, ఈ రోజైనా సరే నన్ను వదిలే బావా. సరే నేనే చెప్పేస్తానులే, మీరెవ్వరూ గమనించరు. చూసారా నా మెడలో గోల్డ్ చైను, నీ మెడలో గోల్డ్ చైనా? అవును కొత్తగా కనిపిస్తుంది ఏంట్రా, ఈ చైన్ ఎప్పుడు చేయించుకున్నావు అని చెప్పేసి ఇక రామరాజు అడుగుతూ ఉండగానే వీడి చేయించుకోవడానికి ఏముందిలే, వీడి మధ్యకాలంలో బయట వాళ్లకు పెట్టే ఖర్చులతో పోలిస్తే వీడి చిన్న చైన్ చేయించుకోవడంతో పెద్ద ఇడ్డోరమేమీ లేదు. ఏంటి అసలు బయట వాళ్ళకి నువ్వు ఖర్చు పెట్టడం ఏంట్రా, ఎవరికి డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎవరి కోసం రూపాయి కూడా తీయవు కదా, కనీసం కాఫీ తాగడానికి కూడా రూపాయి వాడని నువ్వు డబ్బు ఎవరికి ఖర్చు పెడుతున్నావు? మీ అక్క ఏదేదో చెప్తుందేంటి, నీ గురించి మీ అక్కకి పూర్తిగా తెలియదు అనుకుంటా. అయ్యో బయట వాళ్ళకైతే ఖర్చు పెట్టడు, కావలసిన వాళ్ళు దగ్గర చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఎలాగైనా ఖర్చు పెడతాడు కదా అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీలో మీరు చర్చించుకుని ఇంతకీ అక్కడ తిరుపతి బాబాయ్కి ఆ చైన్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం మానేశారు. ఏముంది వాడి దగ్గర డబ్బు ఉంటుంది కదా, వాడు ఆ చైన్ చేయించుకుని ఉంటాడులే అని చెప్పేసి అంటూ ఉండగానే డబ్బు ఎలా వచ్చింది, వాడి దగ్గర డబ్బులకి లోటేముంది అని చెప్పేసి వేదవతి అంటూ ఉండగానే అవును వీడి దగ్గర డబ్బు పెద్దగా ఎప్పుడూ ఉండదు, పెద్దగా వీడు డబ్బులు వాడడు కదా, పెద్దగా డబ్బు కూడా మెయింటైన్ అయితే చేయడు, వీడి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది, వీడెలా చైన్ చేయించుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. సర్ప్రైజా ఏంట్రా ఈరోజు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నావు, అసలు ఏంటి, అసలు ఈ చైన్ కూడా ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక ఈ చైను మా భద్రావతి అక్క చేయించింది. ఏంటి అక్క చేయించిందా, ఎందుకురా నిన్నేళ్లుగా తను అసలు పట్టించుకోలేదు, నా వెంట వచ్చేసావని తను ఎప్పుడు నీ మీద కోపంగానే ఉండేది కదరా, నువ్వెన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళినా నిన్ను తమ్ముడుగా కూడా ఎప్పుడూ చూడలేదు, అలాంటిది అక్క నీ కోసం గొలుసు చేయించిందా, ఇదంతా నమ్మలేకపోతున్నాను, మళ్ళీ ఏదైనా కుట్ర ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఇక వేదవతి అంటూ ఉంటుంది. అవును నాకు అలానే కనిపిస్తుంది. అయ్యో అత్తయ్య, ఇందులో కుట్ర కుతంత్రాలు ఏమీ లేవు, ఈయనగారు డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర దాచిపెట్టుంటాడు, ఇక్కడ దాచిపెడితే మీకు అనుమానం వచ్చేస్తుంది కదా, అందుకే వాళ్ళ అక్క దగ్గర డబ్బు దాచుకున్నాడు, ఆ డబ్బుతో వాళ్ళ అక్క పుట్టినరోజుకి చైన్ చేయించింది. మీ భద్రావతి అక్క చాలా తెలివైంది కదా, అందుకే ఇక ఇతగాడు దాచుకున్న డబ్బును తీసుకుని వెళ్ళి
చైన్ చేయించి పుట్టినరోజు నాడు తనే తన తమ్ముడికి గొలుసు చేయించిందని మనమేమీ చేయించలేమని చెప్పేసి మనల్ని వేలెత్తి చూపించడం కోసం ఇదంతా చేసుంటారు. ఏంటి ఏంటమ్మా వల్లి నువ్వేం మాట్లాడుతున్నావు? నేను డబ్బు దాచుకోవడం ఏంటి? నేను దాచిన డబ్బుతో మా అక్క గొలుసు చేయించడం ఏంటి? మా అక్క తన సొంత డబ్బులతోనే నాకు ఈ గొలుసు అయితే చేయించింది. ఎందుకంటే తను నేను దాచుకున్న డబ్బులతో చేయించాల్సిన అవసరం లేదు. అయినా దాచుకునే అంత డబ్బు నా దగ్గర ఎప్పుడూ లేదు కూడా. ఏదైనా అవసరాలకి కావాల్సి వస్తే నాకు బావ ఇవ్వడమో లేకపోతే ఇక ఇంట్లో వాళ్ళెవరొకరు ఇవ్వడమో జరుగుతుంది. అంతకుమించి నా దగ్గర అంత డబ్బు ఎలా వస్తుంది దాచుకోవడానికి? బా నిన్నొక మాట అడగాలి. ఏంటి ఇప్పుడు నన్నెందుకు పిలిచావు అని చెప్పేసి అంటూ ఉండగానే, నువ్వు రైస్ మిల్లు లెక్కల్లో 6 లక్షల రూపాయలు తక్కువ వచ్చాయని అన్నావు కదా, ఆ విషయం మీ మావయ్యకి చెప్పావా? మీ తిరుపతి మావయ్యకి తెలుసా? లేదు చెప్పలేదు. ఇప్పుడు ఇది అందరి ముందు అవసరమా? అది తర్వాత చూసుకుందాం. లేదు ఇక్కడ అందరి ముందు బయటపడాలి. మీ మావయ్య మెడలో గొలుసెంతో మీకు తెలుసా? గొలుసు 6 లక్షల రూపాయలు. మీ దగ్గర మిస్ అయిన 6 లక్షల రూపాయల గొలుసు మీ మావయ్య మెడలోకి వచ్చింది అంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకేముంది మీ తిరుపతి మావయ్య మిమ్మల్ని మోసం చేసి తప్పు లెక్కలు చూపించి కావాలనే అతను డబ్బు నొక్కేస్తున్నాడు. ఇక్కడున్నట్టుగా మావయ్య గారిని నమ్మించి ఈ డబ్బు మొత్తం వాళ్ళ భద్రావతి అక్కకు చేరవేస్తున్నాడు అని చెప్పేసి దొంగతనం నేరాన్ని మోపబోతూ ఉంటుంది ఇక తిరుపతి మీద. ఏంటమ్మా అంత పెద్ద నేరాన్ని మోపావు ఒక్కసారే? నేను మా బావ రైస్ మిల్లో డబ్బు దొంగతనం చేయడమా? నేను చిన్నప్పటి నుంచి మా బావతో కలిసి రైస్ మిల్కి వెళుతున్నాను. మా బావ ఎక్కడుంటే అక్కడే ఉన్నాను. నేను మా అక్క బావతో కలిసి ఎన్నో ఏళ్లగా ఉంటున్నాను. ఈ ఇంట్లో ఎప్పుడు డబ్బు దొంగతనం చేసే అలవాటు నాకు లేదమ్మా. డబ్బుని ఎప్పుడూ కూడా నేను ఎన్నోసార్లు నా కళ్ళతో చూశాను. నాకు బోలెడంత ఆస్తి ఉంది. ఆస్తిని అంతస్తును వదిలేసుకుని మా అక్క బావ కోసం ఈ ఇంటికి వచ్చాను. అంతేకాని నేను దొంగతనం చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు మీరు అబద్ధం చెప్తున్నారు. ఒకప్పుడైతే మీకు డబ్బు అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు మీరు ఆ కుటుంబంతో కలవాలి అనుకుని ఉండొచ్చు. అందుకనే ఇక్కడ డబ్బు తీసుకువెళ్ళి అక్కడిచ్చి ఈ గొలుసు చేయించి ఉండొచ్చు కదా. మీకు ఇన్నేళ్ల తర్వాత ఆస్తి అంతస్తుల మీద ఆశలు కలిగి మీ వాళ్ళు మీకు ఆస్తి ఇస్తాను అని చెప్పేసరికి వీళ్ళని మోసం చేసి వాళ్లను హైప్ చేయాలని ప్రయత్నించవచ్చు కదా. మీరే దొంగతనం చేశారని స్పష్టంగా తెలిసిపోతుంది అని చెప్పేసి వల్లి అనేసరికి ఒక్కసారే వల్లి చెంప పగలగొడతాడు రామరాజు. నోరు ముయ్యి వల్లి, వాడి మీద దొంగతనం నేరం మోపితే చంపేస్తాను నిన్ను. వాడేంటో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూనే ఉన్నాను. వాడికి రూపాయి దొంగతనం చేయడం ఎప్పుడూ తెలియదు. వాడు నీతి నిజాయితీగా ఉండేవాడు. దొంగతనం చేసే కుటుంబం మీది, దొంగల కుటుంబం మీది. 6 లక్షలు పోయిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలుసు. ఆ డబ్బు ఎలా పోయిందో కూడా తెలుసు. ఇక నాటుకోడి పులుసు అలాగే అన్నం అంటూ నా కొడుకుని అలాగే నా బావమర్దిని మోసం చేసి మీ అమ్మ మీ నాన్న కలిపి ఆడిన నాటకం ఇది. ఈ నాటకాన్ని నువ్వు చాలా తెలివిగా నా బావమర్ది మీదకి తోసేస్తున్నావు. నువ్వు తోసేసినంత తేలిగ్గా ఈ ఇంట్లో మేమందరం ఎలా నమ్ముతాం అనుకుంటున్నావు? నువ్విప్పుడు వచ్చి ఉండొచ్చు. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాడేంటో వాడి మనస్తత్వం ఏంటో అన్నీ తెలిసిన వాడిని నేను. వాడి మీద నింద వేస్తే నమ్మేసి వాడిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాననుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను నిన్ను. ఇంతకాలం ఈ ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు. నా కొడుకు జరిగిన విషయం మొత్తం నాతో చెప్పాడు కాబట్టి అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి అనుకున్నాను. కానీ నువ్వు ఈరోజు నా బావమర్ది మీదే నింద వేసి వాడినే మాకు దూరం చెయ్యాలని ప్రయత్నించావంటే నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వెంతగా కాపాడుకుని వస్తున్నావో నాకు ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. ఎవరెంతగా చెప్పినా నీ గురించి నమ్మని నేను నా కళ్ళతో స్వయంగా నిన్ను చూసేసరికి నువ్వెంత దుర్మార్గురాలువో అర్థమైంది. నీలాంటి ఆడదాన్ని తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. ఇక నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. జీవితంలో నువ్వెప్పటికీ కూడా మా కంటికి కనిపించడానికి లేదు. నువ్వు వెళ్ళిపోవలసిందే. ఒక్క క్షణం నా ఇంట్లో ఉన్నా నా ఆవేశానికి నువ్వు బలైపోతావు. అలాని మీ వాళ్ళని వదిలేస్తాను అనుకోకు. దొంగతనం చేసిన నేరానికి ఇద్దరికి కలిపి శిక్ష వేయిస్తాను అని చెప్పేసి రామరాజు అయితే వల్లికి చాలా పెద్ద షాక్ అయితే ఇస్తాడు. అలా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది.
తన ప్లాన్ కూడా పూర్తిగా రివర్స్ అయిపోతుంది. అలా వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. తిరుపతి పుట్టినరోజు నాడు తిరుపతిని బయటకు గెంటేసి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న వల్లి అయితే బయటకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.